దేశంలో మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యమత్యంగా ముందుకు సాగడమే పహల్గాం మృతులకు నిజమైన నివాళని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు ఘన నివాళులర్పించారు. కశ్మీర్లో పహల్గాం మృతులకు నివాళిగా స్థానిక ఇంద్రపాలెం అల్లూరి సెంటర్లో కొవ్వొత్తులతో మానవహారం సభ భారీ ఎత్తున పాల్గొని ఉగ్రవాదం నశించాలి, మత సామరస్యం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. వక్తలు తమ ప్రసంగాలను కొనసాగిస్తూ ఉగ్రవాదం మతోన్మాదానికి ఊపిరి లాంటిదని, ఉగ్రవాదం మతోన్మాదం కలిసే ప్రయాణం చేస్తాయని, వీరి హత్యాకాండకు కులం మతం భేషజాలు ఉండవని వివరించారు. మతోన్మాదమే ఉగ్రవాదానికి దారులు చూపుతోందని, తద్వారా ఉభయులు వారి పని పూర్తి చేసుకుంటాయని, మధ్యలో అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలను ప్రజలు సామరస్యంగా సహనం పాటిస్తూ మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని హితవు పలికారు. ఇంద్రపాలెం చీడిగ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్థులు, బౌద్ధులు, మార్కిస్టులు, అంబేద్కర్ వాదులు, పెన్షనర్ల సంఘం, ఉపాధ్యాయ సంఘం, విద్యార్థి యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, బాలబాలికలు పెద్ద ఎత్తున పాల్గొని పహల్గాం మృతులకు నివాళిగా 2 నిమిషాల మౌనం పాటించి పూలతో వందనం చేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు హరినాథ్, పార్థసారథి, జామా మసీద్ నిర్వాహకులు ఆల్తాఫ్, భాషా, ఉపాధ్యాయ సంఘం నాయకులు సోని, శ్రీనివాస్, రాయ్, కుమారి, కార్మిక సంఘాల నాయకులు రామకృష్ణ, రాజా, విజయ్ కుమార్, అజయ్ కుమార్, ఉద్యోగ సంఘం నాయకులు శశికుమార్, రవికుమార్, మన ఊరు మన బాధ్యత బాధ్యులు రామ్మోహన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు సూర్యప్రకాష్ రావు, యువజన సంఘం నాయకులు కిరణ్ కుమార్, ఉదయ్ భాస్కర్, విద్యార్థి సంఘం నాయకులు వాసు, రోహిత్, మహిళా సంఘం నాయకులు లక్ష్మి, నాగదేవి, కిరణ్మయి, ఇంద్రపాలెం చిల్డ్రన్స్ క్లబ్ బాధ్యులు తక్ష తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళకున్న కక్ష ఈనాటికి కూడా అలాగే ఉంది. అదే విధంగా మనం వాళ్ళని ఎప్పుడు కూడా ఉగ్రవాదులుగా చూడకుండా అందరూ కూడా ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఉన్నాం తప్ప అందరూ ఉగ్రవాదులు కాకుండా అందరూ బాగుండాలనే మనస్తత్వం మన భారతీయులు ఎప్పుడు ఇందులోనే ఇదే భారతదేశంలో పుట్టి ఇదే భారతదేశంలో ఉంటూ మత విద్వేషాలు లేపుతూ మతం చిచ్చును తీసుకురావచ్చే ప్రయత్నంలో చాలా వరకు చాలా మనుషులు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, నాస్తికుడైనా అందరం కూడా తిప్పికొట్టి మన ఒక భారతదేశ ఐక్యత, అదేవిధంగా సెక్యులరిజం అంటే ఎలా ఉంటుంది అందరికీ కూడా తెలియజేసే అవసరం దగ్గరగా ఉంది. ఇదే విషయంలో అక్కడ టెర్రరిస్టులు అటాకులు చేస్తూ ఉంటే మనం అందరికీ కూడా శాంతి చేకూరాలి అనే నినాదంతో బయటకు వెళ్లకుండా ఏ మతస్థులు ఎక్కువ చనిపోయారనే దౌర్భాగ్య స్థితికి మన భారతదేశం తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా మంది పాల్పడతా ఉన్నారు. ఈ యొక్క తీవ్రతని, ఈ యొక్క ఉగ్రతని ఎక్కువ కాకుండా మనమే మనంతట మనం ఐక్యం కలిసి వీటిని ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఒక్కరు కూడా ఈ యొక్క ఘటనని తీవ్రంగా వ్యతిరేకించారు, ఖండించారు. మన భారత ప్రభుత్వం కూడా భారతదేశ ప్రధాని అప్పటికి సౌదీ అరేబియాలో టూర్లో ఉంటే తక్షణమే దాన్ని ముగించుకుని కూడా ఆయన వచ్చి మన ఢిల్లీలోని ఒక విమానాశ్రయంలో కూడా ఇమీడియట్లీ దాని మీద ఒక సమీక్ష సమావేశం చేయడం, ఆ తర్వాత త్రివిధ దళాధిపతులతో కూడా కూర్చుని దీనికి సంబంధించి చర్యల మీద వెంటనే యాక్టివిటీ చేయడం, చర్యలు చేయడం అనేది కూడా చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా అఖిల పక్షాలు కూడా ఏర్పాటు చేసి అందరి యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించుకోవడం జరిగింది. ఇది ఒక పక్క ప్రభుత్వం చేస్తున్న చర్యకి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా ఈ దారుణమైనటువంటి మారణకాండకు పూనుకున్నటువంటి తీవ్రవాదుల్ని, టెర్రరిస్టుల్ని, నరరూప రాక్షసుల్ని తీవ్రంగా వాళ్ళని వేటాడి వాళ్ళని శిక్ష గురి చేయాలనేది నా యొక్క ప్రధాన ఉద్దేశం. చేసేవారు కానీ ఏంటంటే మొన్న జరిగిన ఘటన ఏంటంటే చాలా దురదృష్టకరము. అక్కడ ఎవరు కూడా మిలిటరీ వాళ్ళు ఎవరు కూడా గస్తీ చేయడం లేదు. అందువల్లే ఈ యొక్క ఘటన జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు చాలా చక్కని సెక్యూరిటీ ఉందండి అక్కడ పహల్గాంలోని. అంటే నేను అమర్నాథ్ యాత్ర వెళ్ళిన 10 సంవత్సరాల క్రితము ఈ ప్లేస్ను కూడా ముందుగా విజిట్ చేస్తాం మేము. కానీ చక్కగా ఉందండి సెక్యూరిటీ అంతని. పూర్తిగా భద్రతా వైఫల్యము, నిఘా వైఫల్యం అండి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మన మోడీ గారు అత్యవసర సమావేశాలను ఏర్పాటు చేసి సింధు జలాలను ఆపేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అంటున్నారు. అది వాస్తవం కానీ కాదండం లేదు. కానీ ముందుగా మనం మేల్కుంటే కనుక ఈ రోజున 26 మంది ప్రజల ప్రాణాలు మనం కోల్పోయేవాళ్ళం కాదు. కాబట్టి ఆ మృతవీళ్ళందరికీ కూడా ఈ రోజున మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ తరఫున నివాళులు అర్పిస్తా ఉన్నాను. జరుగుతూ ఉంటాయి, చాలా మంది చనిపోతూ ఉంటారు, ఉగ్రవాదులు దాడి జరుగుతూ ఉంటాయి. మనలోనే మన స్టేట్లోనే ఉన్నటువంటి నక్సలిజం కానీ లేకపోతే వేరే ఏదైనా సరే ఒక మనిషి పైన దాడి చేయడం అనేది ఒక అసాంఘికమైనటువంటి చర్య. ఎందుకంటే అది ఏ మతం ఏ కులం అది చూంటాడు అక్కడ. కానీ పర్టికులర్గా కొన్ని రకాలైనటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు నేను చూస్తున్నాను పలానా మతం వాళ్ళు పలానా వాళ్ళు మతం మీద అడిగి మరీ కాల్చారు అని చెప్పేసి చాలా ఇందులో ఎంత నిజం ఉందో నాకైతే తెలియదు. ఎందుకంటే మనం ఎక్కడో జరిగినటువంటి ఒక దగ్గర ఒక 5,000 కిలోమీటర్ల దూరంలో జరిగిన సంఘటన మన ఇక్కడ ఇంద్రపాలెంలో ఇవాళ ఖండిస్తున్నాం అంటే
మంచి వాతావరణం ఏర్పరచడానికి ఈ సభ ఏర్పాటు చేశారు. మరి సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక యూనిటీ కావాలి, భారతదేశం అంతా యూనిటీగా ఉంది, భారతీయులంతా యూనిటీగా ఉండాలనే నా నినాదంతో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, ఉగ్రవాదం నశించాలని ఇంద్రపాలెం జడ్పీటీ సెంటర్లో ప్రజా సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో క్యాండిల్ మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో జరుగుతున్న ఉగ్రవాదం వెంటనే నశించాలని, అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు నినాదించినాయి. ఈ దేశంలో జరుగుతున్న ఇట్లాంటి కార్యక్రమాలని వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని ఈ ఉగ్రవాదం నశించడానికి చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల తరపున వివిధ రాజకీయ పార్టీల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.